హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 12. ఈరోజు నువ్వు భావాని ఎందుకనవో నేను చూస్తాను. అండ్ నీకు రొమాన్స్ అంటే ఏంటో కూడా తెలియదు కదా! ఈరోజు అన్నీ నేర్పిస్తాను. పద అని ఆద్యని ఎత్తుకుని ఇంట్లోకి నడుస్తాడు అర్జున్. ఆద్య బిక్కమొహం వేసుకుని చూస్తుంది. ఏంటే ఇంత తక్కువ బరువున్నావు? నన్ను మోయాలి అంటే నీకు కొంచెం కష్టమే. కొంచెం కాదు చాలా కష్టమే అని ఆద్య వైపు చూస్తూ కన్ను కొట్టాడు అర్జున్. ఆద్యకేమీ అర్థం కాక అర్జున్ ఏం చేస్తాడా అని భయం ప్లస్ సిగ్గుతో మదనపడుతుంది ఆద్య. ఏంటి అలా చూస్తున్నావు నన్ను? ఈ రోజుకి భరించు చాలు అని అంటాడు సైడ్ స్మైల్తో అర్జున్. రేపటి నుంచి వదిలేస్తారా? ఇలా ఏమీ చెయ్యరా అని అడుగుతుంది ఆద్య అమాయకంగా. ఎందుకు వదిలేస్తాను నిన్ను పొట్టిదానా? ఈ రోజు భరించు అన్నాను. రేపటి నుంచి అలవాటైపోతుంది పొట్టి అని కొంటిగా నవ్వుతూ అన్నాడు అర్జున్. ఆద్యకేమీ అర్థం కాక తల కొట్టుకుంటుంది. నీకు అర్థమయ్యేలా నేను చేస్తాను గాని ఆద్యని బెడ్ మీదకు విసిరాడు అర్జున్. ఆద్యకు అసలు ఏమీ తెలీదు. ఒక కిస్ హగ్ తప్ప ఇంకేం చేస్తారో కూడా తెలీదు ఆద్యకి. ఆద్య బెడ్ మీద పడగానే మళ్ళీ కిస్ చేస్తాడేమో అనుకుంది. కానీ అర్జున్ తన షర్ట్ బటన్స్ విప్పుతూ బెడ్ మీదకి ఎక్కాడు. ఆద్యకెందుకో అర్జున్‌లో కొత్తగా మార్పు కనిపిస్తూ ఉంటే భయంగా ఉంది తనకు. ఏం జరుగుతుందో అని. ఆద్య భయంతో ఒక్కసారిగా వెనక్కు జరుగుతుంది. అర్జున్ షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి ఆద్యని దగ్గరికి లాక్కొని సరిగ్గా కింద పడుకోబెట్టి ఆద్య మీద మొత్తం వాలిపోయాడు అర్జున్. ఆద్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఏంటే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తున్నావు? ఏం చేస్తాను అని భయపడుతున్నావా? భయపడు అని కొంటిగా నవ్వుతాడు అర్జున్. ఆద్య చున్నీ పట్టుకుని దూరంగా లాగేశాడు. ఆద్య భయంతో చేతులు అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది. సార్ నన్ను వదిలేయండి సార్. నాకు భయంగా ఉంది. నేను మీ దగ్గర అస్సలు పడుకోను. బయట పడుకుంటాను సార్ అని భయం భయంగా ఏడుస్తూ అంటుంది ఆద్య. ఏం కాదు పొట్టి. నువ్వు భయపడకు. నేను ఉన్నాగా. నా బాధ కొంచెం అర్థం చేసుకో పొట్టి. ప్లీజ్ పొట్టి అని బ్రతిమలాడతాడు ఆద్యని. ఆద్యకేమీ తెలియక సరే సార్. కానీ నాకు నా చున్నీ కావాలి సార్. అది వేసుకుంటాను అని అంటుంది ఆద్య. మనకిప్పుడు వాటితో అవసరం లేదు పొట్టి. భయపడకు అని ఆద్యని గట్టిగా పట్టుకొని తన పెదవులు మూసేశాడు అర్జున్. ఆద్య సైలెంట్‌గా ఉంది. ముద్దు తర్వాత వదిలేస్తాడు అని. ముద్దుని కంటిన్యూ చేస్తూనే ఆద్య బాడీ మొత్తం చేతులతో తడిమేస్తున్నాడు అర్జున్. అలా చేయగానే ఆద్య భయపడిపోయి అర్జున్ భుజంపై కొడుతుంది. అయినా కూడా అర్జున్ ఆద్యని వదలకుండా గట్టిగా పట్టుకుని తను చేసే పనిని కంటిన్యూ చేస్తున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఆద్యని వదిలేసి ఆద్య బాడీని తడుముతున్నాడు అర్జున్. అర్జున్ ఎప్పుడూ కూడా హగ్ చేసుకుని కిస్ చేయటం మాత్రమే చేస్తాడు. ఎప్పుడు కూడా ఇలా మొత్తం ఒళ్ళంతా టచ్ చేయలేదు. ఈరోజు ఇలా చేస్తూ ఉంటే ఆద్యకెందుకో భయంగా ఉంది. సార్ సార్ నన్ను వదిలేయండి సార్. నేనస్సల ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. నాకు భయంగా ఉంది అని చెప్తుంది ఆద్య. అర్జున్ అయితే ఒక మత్తు తీసుకున్న వాడిలా అయిపోతున్నాడు ఆద్యని చూసి. తన బాడీ, తన చేతులు, తన మొత్తం ఆలోచనలు అన్నీ ఆద్యను సొంతం చేసుకోవాలనే ఉంది అర్జున్‌కి. అలా ఆద్య చెప్పింది కూడా పట్టించుకోకుండా తనను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఉంది అర్జున్‌కి. అర్జున్ దగ్గరకు వస్తూ ఉంటే ఆద్య భయంతో బెడ్ దిగి పారిపోదామని చూసింది. అలా అర్జున్ దగ్గరకు వస్తూ ఉంటే ఆద్య బెడ్ దిగి డోర్ దగ్గరకు పరిగెత్తింది. అర్జున్ ఆద్య కంటే ముందు చేరుకుని ఆద్యని పట్టుకుని బెడ్ మీదకి విసిరేశాడు. అర్జున్ ఆద్య భయంగా సార్ నాకు భయంగా ఉంది సార్. నాకేమీ అర్థం కావట్లేదు. రోజు చేసినట్లు చేసి పడుకుందాం సార్. ప్లీజ్ సార్ అని బ్రతిమలాడుతుంది ఆద్య. అర్జున్ తన మాటలు ఏమీ వినిపించుకోకుండా ఆద్య ఒంటిపై బట్టలను తీయటానికి రెడీగా ఉన్నాడు. ఆద్య అర్జున్ అలా చేయటం చూసి అర్జున్ చేతులు పట్టుకొని వద్దు సార్ ఇలా చెయ్యొద్దు సార్ అని బ్రతిమలాడుతుంది ఆద్య. అర్జున్ అవేమీ పట్టించుకోకుండా ఆద్య చేతులను అర్జున్ ఒక చేత్తో పట్టుకుని ఆద్య నుంచి తన బట్టలను వేరు చేశాడు. అంతే
ఆద్య కోపంతో అర్జున్ చెంపపై గట్టిగా కొట్టింది. వెంటనే బెడ్షీట్ తీసుకుని చుట్టూ కప్పుకుంది ఆద్య ఏడుస్తూ. అర్జున్ అయితే ఆద్య కొట్టిన దగ్గరే ఆగిపోయాడు. నన్నింతవరకు టచ్ చేసింది కూడా లేదు. అలాంటిది నన్ను కొడతావా అని చెయ్యి పిడికిలి గట్టిగా బిగించాడు. అతనికి కోపం చాలా వస్తుంది. అంటే చేతి నుంచి మెడ వరకు నరాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆద్య మీద కోపం పెరిగిపోయి ఎర్రబడిన కళ్ళతో చూశాడు. అంతే, ఆద్య వణికిపోతుంది. ఈ 1.5 ఇయర్‌లో అర్జున్‌లో కోపం అస్సలు చూడలేదు ఆద్య. కేవలం ప్రేమను మాత్రమే చూసింది. కానీ అర్జున్ అంటే ఉన్న భయం అస్సలు పోలేదు. కొన్ని రోజుల నుంచి అర్జున్ దగ్గర కొంచెం ఫ్రీ అయ్యింది. కానీ ఈరోజు ఇలా చేస్తుంటే మళ్ళీ అర్జున్‌పై ఉన్న భయం ఇంకా ఇంకా పెరిగిపోయింది ఆద్యకి. ఇప్పుడు అర్జున్ కోపంతో అలా చూస్తూ ఉంటే మళ్ళీ పాత అర్జున్ కనిపిచ్చాడు ఆద్యకి. ఆ బెడ్‌షీట్‌ని పట్టుకుని గజగజ వణికిపోతుంది ఆద్య. అర్జున్ కోపం ఇంకాగక ఆద్య మెడని గట్టిగా పట్టుకున్నాడు. 'అర్జున్ ఈజ్ బ్యాక్' కాదు కాదు, ఈ ఒక్క ఎపిసోడ్‌లో మాత్రమే. ఇన్ని రోజులుగా రొమాంటిక్ అర్జున్‌ని చూసింది ఆద్య. ఇక ఆద్య బెడ్‌షీట్‌ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది భయంతో. అర్జున్‌కి ఇంకా కోపం తగ్గకపోగా ఇంకా ఇంకా కోపం ఎక్కువై ఆద్య మెడని గట్టిగా పట్టుకున్నాడు. ఆద్య ఏడుస్తూ "సారీ సార్, తెలియకుండా అలా అయిపోయింది సార్" అని భయంతో చెప్తుంది. ఆద్య మెడ మీద చేతిని ఇంకా ఇంకా పట్టు పెంచుతూ "ఏంటే, నా మీద చెయ్యి లేపి కొట్టేంత పెద్దదానివయిపోయావా? నీకు బాగా అలుసైపోయాను కదే! నీకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నేను కొట్టించుకున్నాను. నన్ను ఇంతవరకు ఒక్కరు కూడా టచ్ చేయలేదు. నన్ను చూస్తేనే వణికిపోతారు అందరూ. అలాంటిది నన్ను కొట్టావు నువ్వు. అంటే నేను నీ దగ్గర తగ్గి ఉంటున్నానని అలుసుగా తీసుకుని కొట్టే వరకు వచ్చావు కదా! ఓకే. ఇప్పటినుంచి ఆ ఫ్రీడమ్ అస్సలు దొరకదు నీకు. మళ్ళీ ఈ అర్జున్ టార్చర్ ఖచ్చితంగా చూపిస్తానే నీకు. వెయిట్ అండ్ సీ" అని కోపంతో ఆద్యని నెట్టేసి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయాడు అర్జున్. ఆద్యకి భయం ఎక్కువై అలానే ఏడుస్తూ కూర్చుని ఉంది బెడ్‌షీట్‌ని గట్టిగా పట్టుకుని. అర్జున్ ఒక 10 నిమిషాలకి వచ్చి "నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. తొందరగా రెడీ అయ్యి నా ముందు నిలబడు. అండ్ నీ బట్టలు అక్కడ కబోర్డ్‌లో ఉన్నాయని" చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఆద్య భయంతో తొందరగా రెడీ అయ్యి బయటికి వచ్చి అర్జున్ ముందు నిలబడింది ఆద్య. ఆద్యని పట్టించుకోకుండా "కమ్ ఫాస్ట్" అని బయటికి వెళ్ళాడు అర్జున్. ఆద్య కూడా అర్జున్ వెనకాలే వెళ్ళిపోయింది స్పీడ్‌గా. ఇద్దరూ కార్‌లో కూర్చొని హోటల్‌కి వెళ్లారు. "లగేజ్ ప్యాక్ చేసుకో. లేట్ చేస్తే నా కోపం చూడవలసి ఉంటుంది" అని బేస్ వాయిస్‌లో చెప్పాడు అర్జున్. ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత సూర్యకి కాల్ చేసి "తొందరగా అందరూ రెడీ అయ్యి లగేజ్‌తో నా ముందుండాలి" అని బేస్ వాయిస్‌లో చెప్పి ఫోన్ కట్ చేశాడు అర్జున్. ఆ వాయిస్‌కి సూర్య భయపడి ఏమయ్యిందో అర్థం కాక అర్జున్ రూమ్‌కి వెళ్ళి డోర్ లాక్ చేశాడు సూర్య. అర్జున్ డోర్ ఓపెన్ చేసి "అప్పుడే రెడీ అయ్యారా?" అని అడుగుతాడు అర్జున్. "లేదు బావా, అసలేమయ్యింది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంత సడన్‌గా ఏంటి?" అని అడిగాడు. "ఇంటికి వెళ్తున్నాం" అని అన్నాడు అర్జున్. "ఏమైంది బావా? ఏమైనా ప్రాబ్లమా? ఇంత అర్జెంట్‌గా వెళ్ళవలసిన అవసరం ఏముంది బావా?" అని అయోమయంగా అడిగాడు సూర్య. "సూర్య, ఇప్పుడు నేను ఉన్న కోపానికి నిన్నేమైనా చేస్తానేమో. సో తొందరగా వెళ్ళి రెడీ అవ్వు అండ్ అందరికీ చెప్పు" అని బేస్ వాయిస్‌లో చెప్పాడు అర్జున్. ఆ వాయిస్‌కి భయపడి "ఓకే బావా" అని మళ్ళీ ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సూర్య. ఒక హాఫ్ అన్ అవర్‌లో అందరూ రెడీ అయ్యి అర్జున్ రూమ్ డోర్ లాక్ చేశారు. అర్జున్, ఆద్య కూడా రెడీ అయ్యి బయటికి వచ్చారు. బయటికి వెళ్దాం అనుకునేసరికి ఫోన్ వస్తుంది అర్జున్‌కి సడన్‌గా. ఆద్య భయంతో సూర్య వెనక్కి వెళ్ళి సూర్య షర్ట్‌ని గట్టిగా పట్టుకొని చూస్తుంది. అక్కడ ఉన్న అందరూ అర్జున్ కోపాన్ని చూసి భయంతో వణికిపోతారు. అసలెందుకు అర్జున్ కోపంగా ఉన్నాడో అర్థం కాక అందరూ బిక్కమొహాలు వేసుకొని చూస్తారు. "ఏమైంది బావా?" అని అడిగాడు సూర్య. "ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళదంట. వెదర్ బాగోలేదని ఇప్పుడే ఫోన్ చేశారు. అందరూ వెళ్ళండి రూమ్స్‌కి. ఎర్లీ మార్నింగ్ అందరూ రెడీ అయి ఉండాలి" అని కోపంగా ఆద్యని చూస్తూ చెప్పాడు అర్జున్. ఆద్య ఇంకా భయంతో సూర్యని ఇంకా చుట్టుకుపోయింది.
అర్జున్ అక్కడి నుండి కోపంగా ఆద్యాని చూస్తూ వెళ్ళిపోయాడు. సూర్య ఆద్యాని తన ముందుకు తెచ్చుకొని, "ఏమైందిరా? ఎందుకు భయపడుతున్నావు? అర్జున్ ఎందుకంత కోపంగా ఉన్నాడు?" అని అడిగాడు సూర్య కొంచెం బుజ్జగింపుగా. సూర్యని గట్టిగా హత్తుకుని, "అన్నయ్య, నాకేమీ అర్థం కావట్లేదన్నయ్య. సార్ నన్ను ఒక దగ్గరకు తీసుకునెళ్ళాడు. నా బర్త్‌డే అంట. నాతో కేక్ కూడా చేపిచ్చారన్నయ్య. తర్వాత నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నారు. రోజులా అస్సలు లేదు. కొత్తగా ప్రవర్తిస్తున్నారు. నా బట్టలు విప్పేద్దామని నా దగ్గరికి వచ్చాడు. నాకు భయంతో సార్‌ని మీ దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని చెప్పాను. తీసుకుని వెళ్ళకుండా అలా చేస్తూ ఉంటే నాకు టెన్షన్‌తో భయమేసి అలా చేయవలసి వచ్చింది. ఇక అలా కొట్టగానే సార్‌కి కోపం వచ్చి ఇలా చేస్తున్నాడన్నయ్య. నాకు భయంగా ఉందన్నయ్య. నేను సార్ దగ్గరికి వెళ్ళనన్నయ్య. మీతోనే ఉంటానన్నయ్య అని ఏడుస్తూ భయంతో చెప్పింది ఆద్య. ఓకే. ఓకే. నేను అర్జున్‌తో మాట్లాడతాను కానీ నువ్వు అంజలి రూమ్‌లో వెళ్లి పడుకో అని అన్నాడు సూర్య. అలా ఆద్య అంజలి రూమ్‌లోకి వెళ్లి పడుకుంది. సంజన అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆద్య, అర్జున్ మధ్య ఇంతవరకు ఏం జరగలేదు అని హ్యాపీగా ఉంది. అర్జున్ రూమ్‌కి సూర్య వచ్చాడు. "ఏంటి?" అని బేస్ వాయిస్‌లో అన్నాడు అర్జున్. "ఏం లేదు బావ. ఆద్య చిన్నపిల్ల. తనకు బయట ప్రపంచం అస్సలు తెలీదు. అసలు నువ్వు తనతో అలా ఎలా చేస్తావు బావ? తను చాలా భయపడిపోతుంది" అని అన్నాడు సూర్య. తను భయంతో నిన్ను కొట్టేసింది. అంతేకాని కావాలని కొట్టలేదు బావా. ప్లీజ్ బావా, తన మీద కోపం పెంచుకోకు. చిన్నపిల్ల బావా అని అన్నాడు సూర్య. నేనెవ్వరి గురించి ఆలోచించను. నాకది కావాలి అని అనిపిచ్చింది. ప్రేమతో దగ్గరికి వెళ్ళాను. అది నన్ను కొట్టింది. నా దగ్గరికి ఇంతవరకు భయపడే వాళ్ళే ఉన్నారు కానీ, నన్ను టచ్ చేసిన వాళ్ళెవ్వరూ లేరు. అలాంటిది నన్ను కొట్టింది. నేనస్సలు వదిలిపెట్టను దాన్ని. నువ్వు నాకేమీ చెప్పకు. ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది. లేకుంటే అనవసరంగా నీ మీద కోపం చూపించవలసి ఉంటుంది అని చెప్పాడు అర్జున్ కోపంగా. ఇంకేమీ చేయలేక సైలెంట్‌గా వెళ్ళిపోయాడు సూర్య. ఇంకా ఎర్లీ మార్నింగ్ అందరూ ఫ్లైట్‌లోకి వెళ్ళిపోయారు. ఆద్య అర్జున్ పక్కన కూర్చోకుండా అంజలి పక్కనే కూర్చుంది భయంతో. అర్జున్ కూడా ఏమీ పట్టించుకోలేదు అసలు ఆద్యని. ఈ ఒక్క ఎపిసోడ్ చూసి తప్పుగా అనుకోకండి అర్జున్‌ని. అండ్ ఈ వచ్చే ఎపిసోడ్‌లో అర్జున్‌కి, ఆద్యకి ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుంది. ఈ అర్జున్ ఎందుకిలా చేశాడు అనేది వచ్చే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. చెప్పేటప్పుడు నాకే బాధగా అనిపిచ్చింది. కానీ స్టోరీ కదా! స్టోరీలానే చూడండి. అర్జున్ ఎందుకలా చేయవలసొచ్చిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.